నేను మీ డాక్టర్ సందీప్ సర్వెనస్, ఫౌండర్ ఆఫ్ జేకేఎస్ ఫ్యామిలీ హోమియో కేర్ క్లినిక్స్. కోవిడ్ వచ్చేసిందా, లేదంటే కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి అని కంగారు పడాల్సిన అవసరం ఉందా లేదా? సో ప్రస్తుతానికి చూసుకుంటే మన ఇండియాలో 2 వేరియంట్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకటి NB181 ఒకటి, ఇంకోటి LF7. ఈ 2 వేరియంట్స్ ఎక్కువగా. ఈ LF7 అనేది సౌత్ ఇండియా పార్ట్స్లో ఎక్కువ ఈ వేరియంట్ ఎక్కువగా కనిపిస్తుంది. మేజర్ సిమ్టమ్స్ 2025లో కోవిడ్ ఒక మేజర్ సిమ్టమ్స్ ఏంటంటే ఎక్కువగా చలి జ్వరం. ఈ చలి జ్వరం కూడా ఎక్కువ రాత్రిపూట పెరగడం కానీ, లేదంటే లోపల చాలా వేడిగా ఉండి బయట మాత్రం ఒళ్ళు చల్లబడిపోవడం కానీ ఎక్కువగా నేను చూస్తున్న కేసులో నేను గమనించినవి. రెండవదిగా ఏంటంటే ముక్కు దిబ్బడ, లేదంటే రన్నింగ్ నోస్, విపరీతమైన తుమ్ములతోటి రన్నింగ్ నోస్, జలుబు ఎక్కువగా ఉంటుంది. మూడవదిగా ఏంటంటే లైట్గా డ్రై కాఫ్ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. నాలుగవదిగా ఏంటంటే విపరీతమైన తలనొప్పి, తల పట్టేయడం కానీ, లేదంటే అప్పుడప్పుడు చాలామందికి ఏమవుతుందంటే విపరీతమైన జాయింట్ పెయిన్స్ అంటారు, ఒళ్ళు నొప్పులు, పులపురం అంటారు ఒక్కొక్కసారి. ఈ విధమైన సిమ్టమ్స్ ఎక్కువగా నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో. ఇంకొకటి ఏంటంటే జ్వరం టెస్ట్కి వెళ్ళినా కూడా టెస్ట్లో రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ ఏవి కూడా అది తగ్గకపోవడం అనేది జరుగుతుంది. సో ఇంకొకటి, ఒకవేళ మీకు ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి ఎవరైనా ఉంటే దయచేసి ఏం చేస్తారంటే మీరు ఈ స్టెప్స్ అనేవి తీసుకోండి. ఫస్ట్ ఏంటంటే బయటికి వెళ్తున్నప్పుడు కానివ్వండి మాస్క్, ఎక్కడైనా సినిమా హాల్స్ కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి. ఎక్కడైనా క్రౌడెడ్ ప్లేసెస్, రద్దీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి. రెండవది ఏంటంటే బయటికి వెళ్ళి వచ్చినాక ఖచ్చితంగా మీ చేతులు కడుక్కోండి. ఓకే, ఇవన్నీ మనం కోవిడ్ టైంలో చేస్తున్నాము, మళ్ళీ అన్నీ చేసి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న కేసులు మైల్డ్ టు మోడరేటే ఉన్నాయి కదా, విరులెన్స్ అనేది అందరూ అనుకోవచ్చు. కానీ ఈ మైల్డ్ టు మోడరేట్ అనేది మనం జాగ్రత్త ప్రివెంట్ చేసుకోకపోతే అది ఇంకా కేసెస్ అనేది అది సివియర్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో ఇప్పుడే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ సిమ్టమ్స్ మీకు తీసుకున్న ఫుడ్ వల్ల ఏమైనా అవుతుందా అంటే ఎక్కువగా కూల్ వాటర్ అవి తాగకండి. మీరు ఉంటున్న ఇంట్లో కొంచెం వెంటిలేషన్ పెంచండి. మరీ క్లోజ్డ్ రూమ్స్లో ఎక్కువ ఉండకండి. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు దయచేసి ఖచ్చితంగా టెస్ట్కి వెళ్ళండి. సో మీ దగ్గర ఉన్న డాక్టర్ గారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించండి, మందులు వాడండి, టెస్టులు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, నిర్లక్ష్యం చేయకండి. ఇంకొకటి ఏంటంటే మనం ఆల్రెడీ ముందుగా కోవిడ్ టైంలో కూడా ప్రివెంటివ్ డోసెస్ అనేది ఇచ్చున్నాం. జ్వరాలకి కానీ, జలుబులు కానీ, దగ్గుకు కానీ ప్రివెంటివ్ డోసెస్ ఏవైతే ఇచ్చున్నామో ఇప్పుడు మళ్ళీ మా క్లినిక్లో ప్రివెంటివ్ డోసెస్ కూడా ఇస్తున్నాం. ఎవరికైనా ముందుగా మనం చుట్టుపక్కల కేసెస్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ప్రివెంటివ్ డోసెస్ తీసుకొని వాడుకోండి. హోమియోపతిలో కూడా ప్రివెంటివ్ డోసెస్ అనేది చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇవన్నీ మా పేషెంట్లు ఆల్రెడీ 2021 ఆ టైంలో, కోవిడ్ టైంలో చాలామంది పేషెంట్స్ మా దగ్గర తీసుకెళ్ళి ఇంప్రూవ్మెంట్స్ చూసిన వాళ్ళు, అంటే కోవిడ్ రాలేదా వాళ్ళకి అంత కాదు, కోవిడ్ వచ్చినా కూడా సివియారిటీ అనేది అంత లేదు. సో ప్రివెంటివ్ డోసెస్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దయచేసి ఎవరికైనా మీకు కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు దయచేసి ముందుగానే ప్రివెంటివ్ డోసెస్ అనేది తీసుకుని వెళ్ళండి మా క్లినిక్లో.